ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసిన తర్వాత సరే మీరు ఆధారాలు ఉన్నాయా అనే దానికి అజయ్ గారు ఉన్నాయని చెప్తున్నారు. జస్ట్ దాని వరకు ఆన్సర్ ఇస్తున్నారు. అజయ్ గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి. అజయ్ గారు ప్లీజ్ ఆయన కంప్లీట్ చేయనివ్వండి. మీరు మాట్లాడినప్పుడు ఎవరు అడ్డు రాలేదు కదా. అజయ్ గారు మీరు మాట్లాడకండి ఒక్క నిమిషం. అజయ్ గారు మీరు మాట్లాడకండి ఒక్క నిమిషం. ఆయన కంప్లీట్ చేయనియండి. విజయభాస్కర్ గారు చెప్పండి. వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. సరే ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు అజయ్ గారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేశామని చూపించమని తప్పులేదు. ఆధారాలు ఉంటే ఆయనకి ఇచ్చిన మెమోలో, ఆయనకి ఇచ్చినటువంటి టెర్మినేటెడ్ మెమోలో ఆయనకి వాళ్ళు చూపించాలి. ఎక్కడా లేవు. వేరు రీజన్లు పెట్టి తీసేశారు. అమ్మ మీకు ఒక విషయం చెప్తాయనండి, పెద్దలకు కూడా, మిగతా పెద్దలకు కూడా ఒక విషయం చెప్తున్నాను. ఉద్యోగులకి చంద్రబాబు నాయుడు గారు 24లో ఎన్ని హామీలు ఇచ్చారో అవన్నీ హామీలు తీర్చారు అనేది కూడా పక్కన పెడతాం. మనం ఒక్కసారి వెనక్కిపోదాం అమ్మా, ఒక్కసారి వెనక్కిపోదాం. 1971లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. మీరు బాగా విన్నమ్మా, మిగతా ప్యానల్ సభ్యులు కూడా సోదరులారా, నేనేదో దురుద్దేశపూర్వకంగా చెప్పట్లేదు. చెప్పండి. 1971లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి. ఇందిరాగాంధీ గారు, రాజనారాయణ గారు రాయపల్లి నియోజకవర్గంలో పోటీ చేశారు. ఏమా వింటున్నారా? వింటున్నాం. ఆ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఇందిరాగాంధీ గారు గెలిచారు. రాజనారాయణ గారు అలహాబాద్ హైకోర్టుకి ఈ ఎన్నిక చెల్లదని కోర్టుకేశారు. కోర్టుకేస్తే అలహాబాద్ హైకోర్టుకు దాదాపు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అన్ని పరిశీలించిన తర్వాత ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని తీర్పిచ్చింది. ఏ కారణం మీద ఇచ్చిందమ్మా? రాజనారాయణ గారు ఏ కారణం మీద ఎలక్షన్ పిటిషన్ వేశాడు, ఎలక్షన్ రిట్ వేశాడు? ఒక్క విషయం చెబుతాను. రాజనారాయణ గారు ఎలక్షన్ పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారు, ఇందిరాగాంధీ గారు అధికార దుర్వినియోగం చేసి యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించుకొని గెలిచింది. అధికార యంత్రాంగాన్ని, మిషనరీని, ప్రభుత్వ మిషనరీని మొత్తం ఉపయోగించుకొని గెలిచింది.